శ్రీనివాస్ గారు నిజంగా 9 అట్టి వద్ద నీటి లభ్యత ఉంటే మీరేం చేశారు? అప్పటికే 11,000 కోట్లు ఖర్చు పెట్టాం దాని మీద, ప్రాణహిత చర్యల మీద ఉత్తమ్ అన్నారు. ఆ తప్పు 3,000 కోట్లు పెట్టారని హరీష్ రావు గారు తెలిసారు, అది వేరే విషయం. మీరెందుకు కట్టలేమారు 9 అట్టి వద్ద? కేంద్రంలో కూడా వారే ఉన్నారు. అప్పుడు 10 ఏళ్ళు మీరే కదా, 2004 నుంచి 14 వరకు. ఆలోచన జలయజ్ఞంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్మాణం చేసినాము. మీకు వరద కాలువ కానీ ఎంఎండి కానీ ఇవన్నీ నిర్మాణం చేసే క్రమంలో ఆ కార్యక్రమం కూడా ముందుకు పోవడము, ఎన్నికలు రావడము, ప్రాధాన్యతలు తగ్గడము, తెలంగాణ ఉద్యమం రావడము, రాజశేఖర్ గారు మరణించడం, ఇవన్నీ కారణాలు ఉన్నట్టు సందర్భం. ప్రాణహిత చేవల పూర్తి చేయాలనే ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది. ఆ లక్ష్యం అందరికీ తెలుసు. ఆ తదుపరి ఏం జరిగింది? రాజశేఖర్ గారు మరణం తర్వాత తెలంగాణ ఉద్యమము, తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారడము, ప్రాధాన్యతలు మారడము, తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాణహిత చేవలకు సంబంధించిన ప్రాధాన్యత క్రమాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు పోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేటివి కాదు కదా అనేది ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది, తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈరోజు ఎన్డీఎస్ఏను ప్రభావితం చేసింది అనేటువంటి చర్చ ఇంతకుముందు వచ్చినప్పుడు నేను మాట్లాడే ప్రయత్నం చేసిన. 2023 డిసెంబర్ 3 కంటే ముందే, ఈ ప్రభుత్వం రాకంటే ముందే, బహుశా 45 రోజుల ముందు 50 రోజుల ముందు అక్కడ జరిగినప్పుడు ఎన్డీఎస్ఏని నీటిని వదిలేయమంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిని వదిలివేయడం మొదలుపెట్టారు. అప్పటికే ఇప్పుడు నీటిని నిల్వ ఉంచాలంటే వాళ్ళు ఎన్డీఎస్ఏ ప్రామాణికం కావాలి కదా, ఎన్డీఎస్ఏ అనుమతి ఉంటే ఆపుదామని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చెప్పిన విధంగా ఆపితే మంచి అయితే పర్లేదు, చెడై ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 సార్లు చెప్పాడు, కింద 40 గ్రామాలే భద్రాచలంతో పాటు సమ్మక్క సాగర్ సంబంధించి ఇవన్నీ కూడా పోవడానికి ఒక ప్రమాదం అంటూ జరుగుతూ ఉన్నదని చెప్పినటువంటి పరిస్థితి కూడా చెప్పిన సందర్భం. ఏది అంటే నిన్నటి రోజు ఘోష్ గారి విచారణకు సంబంధించి కమిషన్కి సంబంధించినటువంటి 665 పేజీల నివేదిక తెలంగాణ ప్రాంత ప్రజలని కాదు నేను చెప్తున్న కళ్యాణ్ గారు, నేను ఢిల్లీకి రాత్రి వచ్చినా మార్నింగ్ దిగితే జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వాస్తవాలు ఈరోజు కమిషన్ ముందు ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు మాకు కక్షపూరితంగా వారిని ఏదో అరెస్ట్ చేసి తీసుకుపోవాలని చెప్పిన ఆలోచన లేదు. సరే దానివల్ల అరెస్ట్ అవుతారా కాదని కదా, వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ అసెంబ్లీలో కూడా చర్చ పెడుతూనే ఉంటున్నాం. మా పారదర్శకతను అర్థం చేసుకోండి దయచేసి. ఈరోజు ఇంతకుముందు ప్రకాశ్ అని ఒక మాట్లాడేదో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిపి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి ఈరోజు నివేదిక రూపొందించినట్టుగాని, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కలిసే అవకాశం ఉందా అండి? కేసీఆర్ను గద్దె దించిందే రేవంత్ రెడ్డి గారు కదండి, కేసీఆర్ బీఆర్ఎస్ గద్దె దించిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఆమడ దూరంలో మేము ఉన్నట్టు సందర్భం. ఈరోజు సరే కేంద్రంలో ఈ 10 ఏళ్ళు వీళ్ళ అధికారులు, వీళ్ళ 10 ఏళ్ళు అక్కడ అధికారంలో ఏం జరిగిందని కూడా అనేక సందర్భం చెప్పినాం. ఏదేమైనప్పటికీ కాళేశ్వరం తమ్మడి అట్టి దగ్గర నుంచి కాళేశ్వరం మేడిగడ్డ అన్నాలు సుందిరలకు మార్చడమే పెద్ద తప్పైనట్లయితే అనేక సందర్భాలు జరుగుతున్నప్పుడు అసలు అక్కడ మొత్తం ఇసుక తిన్నెలపైన నిర్మాణం జరిగినటువంటి తీరుతెన్నులు ఈరోజు మనం 2 పిల్లలే కుంగిపోయినాయి కదా, ఇంకా బ్యారేజ్ ఉంది కదా అంటే ఎన్డీఎస్ఏ చెప్తే నీళ్ళు ఆపుతాం కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయం తీసుకున్నటువంటి చర్చ. అలాంటి వాళ్ళు వద్దంటున్నప్పుడు మేము అక్కడ తెమ్మిడి అట్టి దగ్గర తప్పనిసరిగా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తాం. అక్కడి నుంచి రాష్ట్ర రైతాంగం సాగునిచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తూ అందులో ఏమాత్రం అనుమానం లేదు. అప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారంటే చెప్పిన ప్రాధాన్యతలు మీకు చెప్పలేదు. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీ 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇవన్నీ చేస్తున్నారు అనేది కళ్యాణ్ గారు డిసప్పాయింట్మెంట్. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు బయట పడరు కదా, ప్రకాష్ రెడ్డి గారు చాలా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 6 గ్యారెంటీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. ఆ కోణం వేరు, అభివృద్ధి సంక్షేమం ఓవైపు, అవినీతి అక్రమాలు గతంలో చేసిన ఆరోపణలపైన జరుగుతున్న విచారణ ఓవైపు. రవీంద్రనాథ్ ఏమంటుండు, మమ్మల్ని బదనాం చేయడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరోడు కాదంటుండు. అది ఇటీవలగా గొర్రెల స్కామ్కు సంబంధించిన 1000 కోట్లు ఒకే ఓజ్డ్ది 200 ఖాతాలు ఇచ్చినట్టు తీసుకున్నట్టు అసలు పంపిణీ చేసినట్టు లేదనేది కాగు నివేదిక తప్పుపట్టిన తర్వాత ఈ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి దాని మీద పనిచేసిన అధికారులపైన ఏసీబీలు దాడులు జరిగితే 1000 కోట్ల రూపాయలు సంపాదించినట్టు తేలిన తర్వాత ఇంకా మీరు ఎందుకు ఎన్నికేసుకొస్తారు కేసీఆర్ కుటుంబాన్ని? అరే అవినీతి అక్రమాలలో ఆరి తేలిన వాళ్ళ కాళేశ్వరం కామధేను అయిందని, మీకు కాళేశ్వరం ఏటీఎం అయిందని మీరు ఎన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకుండా వాస్తవాలు కొన్నింటి మనం ఒప్పుకోవాలన్నా మీరేమనంటే అది కాదన్నా వాస్తవాలు ఒప్పుకోవాలి.
రాజీనామా చేసి కాంగ్రెస్ ఎన్నికలకు పోదాం. బీజేపీ కలిసే రైట్, సవాల్ అది లేదు. శ్రీనివాస్ గారు, రేవంత్ అది రెడ్డి గారు శ్రీనివాస్ నిబద్ధత గారు, గల నాయకుడు, అది శ్రీనివాస్ నిబద్ధత గల గారు, నాయకత్వం అది శ్రీనివాస్ గారు, ఒక పొందుతున్నవారు. పాయింట్ ఫైనల్ గా ఈ రోజు మీరే- నరేంద్ర మోడీ గారిని బీజేపీని కూడా సందర్భం వచ్చినప్పుడు ఎదిరించే ధైర్యం ఉన్నటువంటి వారు. ఈ రోజు మా బీసీ బిల్లు మీద 3 రోజులు 5-6 ఏళ్ళు 3 రోజులు ఢిల్లీ ఉండి రైట్, అది శ్రీనివాస్ గారు, ఈ రోజు అది శ్రీనివాస్ గారు, న్యాయం ఫైనల్ గా చేయడం చెప్పడానికి మీకే కోసం మిమ్మల్ని గట్టి అడుగుతున్నాను. నిలబడుతున్న వాళ్ళం. ఒక్క నిమిషం. మీలా కాదన్నా. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం నేను అడుగుతున్నాను. శ్రీనివాస్ గారు, మీరు నిజంగా గత ప్రభుత్వ వైఫల్యాన్ని మీ ప్రభుత్వ గొప్పతనాన్ని చూపుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. ఎలాగో సుప్రీంకోర్టు ఇచ్చింది 10 మంది విషయంలో నిర్ణయం తీసుకోమని. ఆ 10 సీట్లలో రాజీనామాలు చేపించి ఎన్నికలకు పోతే తేలిపోతుంది కదా ఇద్దరిది. ఇక మళ్ళీ మేము మాట్లాడాం 10 మంది కనుక మీరు 10 మంది గెలిపించుకుంటే గెలిస్తే మాట్లాడమని మాట్లాడము ఇక. ఆ అంశంలోకి వెళ్తే 10 సంవత్సరాలలో 60 మంది ఎంపీలను, చరిత్ర ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను చరిత్ర పార్టీలు చీల్చి విలీనం చేసుకున్నటువంటి వీళ్ళకి మాట్లాడిన నైతికత ఎక్కడదండి కళ్యాణ్ గారు? మీరు ఎన్నికల్లో మాట్లాడి ఒకవేళ నేను చెప్తున్నా, అలాంటి ఉప ఎన్నిక వస్తే మనం కంటోన్మెంట్ గెలిచినామా? గణేష్ గారు గెలిచిండ్రు. రేపు జూబ్లీహిల్స్ లో గెలుస్తాము. ఎన్నికల మీద ఈ రోజు చేసిన కాంగ్రెస్ వాగ్దానం పార్టీ ఏంది? మన కంటోన్మెంట్ లో గెలిచింది. ఈ రోజు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ చేసిన లో కూడా వాగ్దానం గెలుస్తాము. ఏంది? ఈ రోజు ఏదైతే స్పీకర్ గారు Right. పరిధిలో ఉందో వారి యొక్క ఆలోచన విధానంగా వారి నిర్ణయం తీసుకున్నదో దానిపైన చర్చ జరుగుతుంది. Right. అరే మీ విధానాలు నచ్చక మీతో నిన్నగాక మొన్న మళ్ళీ ఎక్స్ఎంఎల్ అవుతారు మీకు బోల బాలరాజు గారు. బీజేపీ కోయాలి, మీ మీ వైపు పార్టీ రాలే. ప్రెసిడెంట్ బీజేపీ కోత కూడా మీకు ఆనందంగా ఉందా? ఎమ్మెల్యేలు గారు, వాళ్ళంతా బీజేపీ కోత అయినా ఆనందంగా ఉందా మీకు? పోతున్నారన్నా మీరు మా మీద ఎట్లా? మీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు లైన్ పెడుతున్నారు మా దగ్గర. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ తక్కలపల్లి